Hello viewers, welcome to 5 Mantra Career Point, and myself Bharath Palakurti, and this is your quant faculty. Okay, so once we recall the things whatever we discussed till yesterday, so I think we started with ages, right? So ages is a very important topic and very small topic. అండ్ ఇంపార్టెంట్ ఎందుకన్నానంటే సో ఎగ్జామ్లో మనకి 1 మార్క్ గ్యారంటీగా వస్తుందండి ఏజెస్ నుంచి. బ్యాంకింగ్ అయినా, ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బీని అయినా కూడా ఓ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, అండ్ మనం ఏంటంటే ఈ ఏజెస్లో మనము మ్యాక్స్ టు ఐ థింక్ 90 ప్రాబ్లమ్ డిస్కస్ చేసామండి. మరి 90 ఎందుకు డిస్కస్ చేసామంటే అంటే డిఫరెంట్ మోడల్స్, సమ్ బేసిక్ లెవెల్, మీడియం లెవెల్, హై లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసాము. సో ఇన్ని డిస్కస్ చేయాల్సిన దానికి కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాడు, ఫస్ట్ పాయింట్. సో ఆన్లైన్లో ఏంటంటే మనకి షిఫ్ట్లు ఎక్కువైపోతున్నాయి. ఓకే, ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా చాలా డేస్ పడుతుంది కాబట్టి ఒక ఏజెస్ టాపిక్ నుంచి ఒక షిఫ్ట్లో ఒక సెట్లో ఓ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకో క్వశ్చన్, ఇంకొక దాంట్లో ఇంకో క్వశ్చన్, అలా మోడల్ అన్నీ కవర్ అయిపోతున్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ని క్వశ్చన్స్ చెప్తున్నానండి. సో ఏంటంటే ఈ 90 క్వశ్చన్స్ మీరు మంచిగా ప్రిపేర్ అయితే సో మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది ఏజెస్ మీద. అంటే 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టే. సో నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్ అనేది మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉంది. సో వెరీ మంచి జాబ్ అంటే అది కూడా. సో ఎన్టీపీసీలో మీకు స్టేషన్ మాస్టర్, రైట్, సో గూడ్స్ గార్డ్, టీసీ, టీటీ మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఏంటంటే స్కోరింగ్ కోసం ట్రై చేయండి. స్కోరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఆర్ఆర్బీలో ఏంటంటే చాలామంది ప్రీవియస్ పేపర్స్ చెప్తున్నారు, అది కూడా నేను చూస్తున్నాను, బట్ 2016 పేపర్స్ చెప్తున్నారండి. సో 2016 కాకుండా 2018, 2019లో జరిగిన పేపర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 2016 నుంచి 2020కి చాలా తేడా ఉంది. అండ్ యాజ్ a జాబ్ ఎంప్లాయీగా నేను చెప్తున్నాను ఏంటంటే సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి సో మీరు ఏంటంటే 2019 పేపర్స్లో చూడండి. ఎందుకంటే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ అనేది ఎప్పుడప్పుడు చేంజ్ అయిపోతుంది. 2016లో కండక్ట్ చేసింది ఆర్ఆర్బీ, అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు బోర్డే కండక్ట్ చేస్తుంది, బట్ అప్పుడు ఎగ్జామ్ కూడా ఆర్ఆర్బీ బోర్డే కండక్ట్ చేసింది. సో అప్పుడు ఏంటంటే ఆర్ఆర్బీ పేపర్స్ అనేవి చాలా డెడ్ ఈజీగా ఉంటాయి కాబట్టి మీరు అవే చేస్తున్నారు. సో ఇప్పుడున్న కాంపిటీషన్లో అవి చేస్తే మాత్రం మటాషే ఇంకా. సో దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయండి అంటే 2018లో ఆర్పిఎఫ్, 2019లో జరిగిన ఏఎల్పి పేపర్స్, గ్రూప్ డి పేపర్స్ చూడండి ఒకసారి, ఓ క్లారిటీ వస్తుంది. సో అది బేస్ చేసుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే అప్కమింగ్ ఎగ్జామ్ అదే ఉంది కాబట్టి. అండ్ అది ఒకటే కాకుండా మీకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లెవెల్ అండ్ బ్యాంక్ లెవెల్ అండ్ సిడిఎస్ లెవెల్లో వెళ్ళిపోతున్నాం, రైట్. సో ఫస్ట్ బేసిక్ స్మాల్ టాపిక్స్ తీసుకొని మనకి స్కోరింగ్ ఎక్కడ ఉందో ఆ టాపిక్స్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఓకే, సో మనం ఏజెస్ అయితే కంప్లీట్ చేసాము, మ్యాక్స్ టు మ్యాక్స్ 90 మోడల్స్ డిస్కస్ చేసాం. దెన్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ చైన్ రూల్, వేర్ చైన్ రూల్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో రియల్ టైమ్ అప్లికేషన్ టాపిక్. ఇది కూడా రియల్ టైమ్ అప్లికేషన్ టాపిక్ అండి. అంటే బయట మనం ఏం చేస్తున్నాం అదే డిస్కస్ చేస్తున్నాం, రైట్. దీన్ని కొంతమంది మ్యాథ్స్ అని అనుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ మ్యాథ్స్, ఇది మ్యాథ్స్ కాదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్వాంట్. మీ ఎబిలిటీ చెక్ చేస్తుంది సబ్జెక్ట్ అనేది, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు అని చెక్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, వాట్ ఎవర్ వీ డూ ఇట్ అవుట్ సైడ్ ద సేమ్ థింగ్ వీఆర్ రిఫ్లెక్టింగ్ ఇయర్. బయట ఏం చేస్తున్నామో అదే డిస్కస్ చేస్తున్నాము అంతే, కొత్తగా ఏం డిస్కస్ చేయట్లేదు. సో ఏ కాన్సెప్ట్ అయినా కూడా, ఏ టాపిక్లోనైనా కూడా, ఏ కాన్సెప్ట్ అయినా కూడా సో మనం ఏంటంటే ఒక బయట ఎగ్జాంపుల్ తీసుకొచ్చి దాని నుంచి దీంట్లో ఉన్న ఫార్ములాస్ కావచ్చు, ఈక్వేషన్స్ కావచ్చు, సో అండ్ సో అని ఇంకేదైనా కావచ్చు అక్కడి నుంచే డిరైవ్ చేస్తాను. ఓకే, యా. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ చైన్ రూల్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్. ఓకే, యా, డైరెక్ట్లీ ఫస్ట్ వీల్ సీ ద బేసిక్ కాన్సెప్ట్. సో చైన్ రూల్లో అయితే మనకి నార్మల్ బుక్స్ అంటే మనకి క్వాంట్ అనగానే బుక్స్ ఏమంటారు, ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ అని వస్తుందండి. బట్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఆర్ఆర్బీకి అయినా కూడా, ఎస్ఎస్సికి అయినా కూడా, బ్యాంకింగ్ అయినా కూడా ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ సరిపోవట్లేదండి. ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ స్టాండర్డ్. సో మంచి బుక్స్ తీసుకోండి. ఎస్ఎస్సి వాళ్ళు ఎస్ఎస్సిలో ప్రిపేర్ అవ్వండి, బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, ఆర్ఆర్బీ వాళ్ళు ఆర్ఆర్బీ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. వాటికి సపరేట్ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, ఆ ట్రాక్లో ఉంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో చైన్ రూల్ అనే టాపిక్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్. ఇది ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. ఓకే, సో దీనికి బేసిక్ కొన్ని బుక్స్ తీసుకుంటే కూడా కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాడు. ఓ ఫార్ములా అంటారు, నార్మల్ కొంతమంది ఫార్ములా అంటారు. సో నేనేమంటున్నా దాన్ని ఒక ఈక్వేషన్ అంటున్నా, రైట్. ఫార్ములా అంటే దానికి ఒక పెద్ద స్పెసిఫికేషన్ ఉంటుంది, డెరివేషన్ ఉంటుంది. సో దీనికి అంత సీన్ లేదండి, ఇది చాలా చిన్న ఈక్వేషన్. ఇది ఎలా వచ్చిందో కూడా చెప్తాను. డైలీ లైఫ్లో మనం చేస్తూ ఉంటాము, దాన్ని ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను అంతే. జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి సరిపోతుంది అంతే, రైట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ చైన్ రూల్.
సో కొన్ని బుక్స్లో దీన్ని ఏమంటారంటే యూనిటరీ మెథడ్ అంటారంటే, కొన్ని బుక్స్లో దీన్ని ఏమంటారంటే యూనిటరీ మెథడ్ అంటారు. సో బోత్ ఆర్ ఈక్వల్. ఇంకొన్ని బుక్స్లో ఏంటంటే డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అని ఉంటారు. సో అంతే మోషన్ లేదు, జస్ట్ బేసిక్ ఒకటి చెప్తాను, ఆ బేసిక్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోదాం అంతే. రైట్, యా, సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో తీసుకుందాం, కాలేజ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ గ్రూప్స్ ఉంటాయి. రైట్, సో బాయ్స్ ఎఫిషియన్సీ నార్మల్గా ఆర్ గర్ల్స్ ఎఫిషియన్సీ, కొన్ని కేసెస్లో గర్ల్స్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. రైట్, కొన్ని వర్క్స్లో, అండ్ కొన్ని వర్క్స్లో ఏంటంటే బాయ్స్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. రైట్, యా, సీ హియర్. సో మనం ఏం చేద్దామంటే ఒక గ్రూప్ ఉందండి, ఒక గ్రూప్. ఫస్ట్ మనం వర్క్ని డిఫైన్ చేద్దాం. అసలు వర్క్ అంటే ఏంటి? నార్మల్గా ఫిజిక్స్లో ఏంటంటే వర్క్ అంటే ఏమంటామంటే కెపాసిటీ టు డూ సంథింగ్ అని అంటాం. రైట్, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఒక బాటిల్ తీసుకున్నా, ఓ బాటిల్ తీసుకొని పక్కన పెట్టేసిన. రైట్, నువ్వు వర్క్ ఏం చేసినవరా బాయ్ అంటే ఏం చెప్తాం మనం డైరెక్ట్గా? వర్క్ ఏం చేసినవరా అంటే సింపుల్గా వర్క్ చేసిన అంటాం, కానీ బాటిల్ తీసి అక్కడ పెట్టినా అని అంటాం. సింపుల్గా మన లాంగ్వేజ్లో అయితే బాటిల్ తీసి అక్కడ పెట్టేసినా అంటాం. రైట్, సో దాన్ని ఎట్లా అంటే ఎంత చేసినావంటే మనం చెప్పలేము. రైట్, అంటే నువ్వు ఇక్కడ ఏమంటున్నామంటే నువ్వు కొంత వర్క్ చేసినావు కాబట్టి నువ్వు దాన్ని ఏమనుకుంటామంటే సింపుల్గా వన్ పార్ట్ అంటాం. రైట్, నువ్వు వర్క్ చేసినావు, వర్క్ ఈజ్ కంప్లీటెడ్. రైట్, సో దాన్ని మనం ఏమంటామంటే వన్ పార్ట్ వర్క్ చేసినాము అంటున్నాం. ఓకే, యా, సీ అదే ఫిజిక్స్లో అయితే, సో ఫిజిక్స్లో అయితే చూడండి, ఓ బాటిల్ తీసి బాటిల్ ఇక్కడ పక్కన తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ప్లేస్లో పెడితే వర్క్ ఎంత అయిందంటే వర్క్ జీరో అని అంటాం. ఓకే, అది ఫిజిక్స్. రైట్, దిస్ ఇస్ నథింగ్ బట్ క్వాంట్. సో క్వాంట్లో ఏంటంటే ఇప్పుడు నువ్వు బాటిల్ తీసి అక్కడ పెట్టి మళ్ళీ తీసి ఇక్కడ పెట్టినా కూడా సో నువ్వు కొంత వర్క్ చేసావు కాబట్టి ఆ వర్క్ని వన్ పార్ట్ అని అంటున్నాం మనం. ఓకే, యూ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. సో కంప్లీట్ చేసావు కాబట్టి ఆ వర్క్ నువ్వు వన్ అనుకోవాలి. రైట్, యా, అసలు వర్క్ ఫార్ములా లేదా వర్క్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం, అది ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, సో ఒక కాలేజ్లో ఒక గ్రూప్ ఉంది, ఫస్ట్ బాయ్స్ గ్రూప్ చూద్దాం. రైట్, సో బాయ్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. రైట్, ఒక 5 మెంబర్స్ ఉన్నారు. రైట్, సో 5 మెంబర్స్ కాబట్టి నేను సింపుల్గా దీన్ని మెన్ అంటున్నా. ఓకే, సో మెంబర్స్ ఆర్ మెన్ అనుకుందాం. రైట్, సో దేర్ ఎఫిషియన్సీ అంటే ఒక్కొక్కరు ఒక పార్ట్ చేస్తారండి, ఒక్కొక్కరు ఒక పార్ట్ చేస్తారు. రైట్, ఒక్కొక్కరు ఒక పార్ట్ చేస్తారు కాబట్టి సో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ అయిపోయినాయి అంటే మనకి 5 పార్ట్స్ అయిపోయినాయి ఇక్కడ. రైట్, సో ఈ 1 పార్ట్ అనేది నువ్వు 1 అవర్కి చేద్దాం అనుకుందాం. రైట్, సో దిస్ 1 పార్ట్ విల్ బి డన్ బై యూ ఇన్ 1 అవర్ అనుకుంటే అంటే ఈ 5 మెంబర్స్ 1 అవర్లో ఎన్ని పార్ట్స్ చేశారు? 5 పార్ట్స్ చేశారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 అవర్స్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అటు మల్టిప్లైడ్ విత్ 2. రైట్, 5 2s ఎంత? 10 పార్ట్స్ అంటాం. రైట్, అదే 3 అవర్స్ కావాలంటే సో మనం ఇంటూ 3 వేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి 15 పార్ట్స్ వచ్చేస్తుంది. రైట్, సో డైలీ ఎవరు 24 అవర్స్ వర్క్ చేయలేరండి. రైట్, సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్సే మనకి 8 అవర్స్ వర్క్ చేయాలని రూల్ ఉంటుంది. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ చేశారనుకున్నప్పుడు ఎంత అవుతుంది? 8 5 ఎంత? 40 పార్ట్స్. అంటే 1 డే 40 పార్ట్స్ చేస్తున్నారు. దట్ టు కండిషన్ ఏంటి? డైలీ 8 అవర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, అదే 10 డేస్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి? మనము 40 × 10 వేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? అప్పుడు ఆటోమేటిక్గా మనకి 40 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ 1 మనం ఏమనుకున్నామంటే దీన్ని ఎఫిషియన్సీ అనుకున్నాము, దీన్ని ఏమనుకున్నామంటే హార్స్ అనుకున్నాము. రైట్, సో డేస్ కూడా కావాలి మనకి. రైట్, సో ఒక 10 డేస్ వర్క్ కావాలంటే జస్ట్ టు మల్టిప్లై ఇట్ విత్ 10. రైట్, సో డేస్. రైట్, యా, ఇప్పుడు దీన్ని మనం టోటల్ వర్క్ అనుకుంటాం. 5 10s ఎంత? 50 అని మీనింగ్. సో టోటల్ వర్క్ క్యాన్ బి గివెన్ యాజ్ హియర్ members, efficiency, hours, days. Right, so total work can be given as so total work can be given as m into d into e into h. So this is nothing but basic equation. దీని ఏమంటామంటే బేసిక్ ఈక్వేషన్ అంటాం. రైట్, సో ఇక్కడ టోటల్ వర్క్ కెన్ బి గివెన్ యాజ్ నెంబర్ ఆఫ్ మెన్ ఇంటూ డేస్ ఇంటూ దేర్ ఎఫిషియన్సీ ఇంటూ దేర్ హార్స్. ఓకే, యా, సో ఈ బేసిక్ ఈక్వేషన్ పట్టుకొని మనం ముందుకు వెళ్తాం. దీన్ని ఫార్ములా అని నేను అనట్లేదు, రైట్, ఇది ఈక్వేషన్ అని చెప్తున్నా, ఎందుకంటే ఫార్ములాకి ఏంటి పెద్ద డెరివేషన్ ఉంటుంది. రైట్, సో దానికి కొన్ని వాల్యూస్ తీసుకుని ముందుకు వెళ్తాం. దీనికి అంత సీన్ లేదండి, ఇది వెరీ సింపుల్. జస్ట్ రియల్ టైంలో మనం ఏం చేస్తున్నాం దాన్ని చూసి ఒక ఈక్వేషన్ రాసేసాం అంతే. రైట్, యా, సో నెక్స్ట్ విల్ గో విత్ వెన్ వర్క్ ఈస్ కాన్స్టెంట్. రైట్, వెన్ వర్క్ ఈస్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు చూద్దామండి. సో వర్క్ ఈస్ కాన్స్టెంట్, ఒక 2 గ్రూప్స్ చేయాలి సేమ్ వర్క్ని, అప్పుడు మనం ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఉంది, టోటల్ వర్క్ అనుకుందాం. రైట్, ఇట్ ఈస్ డన్ బై ఏ గ్రూప్. ఒక కాలేజ్లో గ్రూప్ ఉంది, బాయ్స్ గ్రూప్ ఉంది. సో M1 మెంబర్స్ ఉన్నారు, D1 డేస్ కంప్లీట్ చేస్తారు. వాళ్ళ ఎఫిషియన్సీ E1 అనుకుందాం, వాళ్ళు డైలీ H1 అవర్స్ వర్క్ చేస్తారు. రైట్, సో డైలీ H1 అవర్స్ చేస్తారు. రైట్, సో M1 D1 E1 H1 ఈస్ నథింగ్ బట్ టోటల్ వర్క్. రైట్, సో ఇదే వర్క్ గర్ల్స్ గ్రూప్ చేయాలంటే గర్ల్స్ కూడా స్ట్రెంత్ వేరే ఉంటుంది కాబట్టి M2 తీసుకుందాం. రైట్,
సో వాళ్ళకి డేస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఎఫిషియన్సీ వాళ్ళ ఎఫిషియన్సీ వేరే ఉంటుంది అండ్ డైలీ వాళ్ళు డిఫరెంట్ అవర్స్ వర్క్ చేస్తారు. ఓకే, యా సియర్ వెన్ వర్క్ ఈస్ కాన్స్టెంట్ ద టోటల్ వర్క్ కెన్ బి గివెన్ యాజ్ m1 d1 e1 h1 ఈక్వల్ టు m2 d2 e2 h2, రైట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వెన్ వర్క్ ఈజ్ constant, right? So total work can be given as m1 d1 e1 h1 equal to m2 d2 e2 h2 when two groups are there where work is constant. Okay, yeah, next case 2 కి వెళ్ళిపోదామండి. సో case 2 is nothing but work is not constant అంతేగా, రైట్. సో వర్క్ ఈజ్ నాట్ కాన్స్టెంట్కి వెళ్ళిపోదాం మనం. వర్క్ కాన్స్టెంట్ కాకపోతే అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో వర్క్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఆర్ వర్క్ ఈజ్ డిఫరెంట్ ఎలా అని వెళ్ళొచ్చు. యా సియర్, సో ఫస్ట్ కేసులో బాయ్స్ ఉన్నారండి. సో బాయ్స్ వర్క్ TW1 అంటున్నా, లేదా సింపుల్గా W1 అనుకుందాం, రైట్. సో బాయ్స్ వర్క్ W1 అనుకుందాం. ఓకే, ఎస్ హియర్ W1 ఈక్వల్ టు m1 d1 e1 h1 అనుకుందాం. W1 ఈజ్ ఈక్వల్ టు m1 d1 e1 h1 అంటే ఈ వర్క్ ఎవరు చేస్తున్నారు, బాయ్స్ చేస్తున్నారు. ఎన్ని డేస్ పడుతుంది, D1 డేస్ పడుతుంది. సో వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, E1 అండ్ డైలీ h1 అవర్స్ వర్క్ చేస్తారు. ఓకే, యా సియర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమంటున్నా అంటే దీన్ని ఇంకోలా రాసుకుంటున్నాను. అదేంటంటే చూడండి, ఈ W1 కిందకి పంపించండి, అప్పుడు మనకేం మిగులుతుంది, 1 ఈజ్ ఈక్వల్ టు m1 d1 e1 h1 బై W1 మిగిలిపోతుంది. ఓకే, సో 1 ఈజ్ ఈక్వల్ టు m1 d1 e1 h1 బై W1 మిగిలిపోతుంది, రైట్. సో నెక్స్ట్ గ్రూప్ వెళ్దాం. నెక్స్ట్ గ్రూప్ ఎవరు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సో వాళ్ళే డిఫరెంట్ వర్క్ చేస్తారు, W2. సో ఎంతమంది ఉన్నారంటే M2 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని డేస్ కంప్లీట్ చేస్తారంటే D2 డేస్ కంప్లీట్ చేస్తారు. వాళ్ళ ఎఫిషియన్సీ డిఫరెంట్గా ఉంటుంది, అది E2 అనుకుంటున్నా. వాళ్ళు డైలీ H2 అవర్స్ వర్క్ చేస్తారు, H2 అవర్స్ వర్క్ చేస్తారు. ఓకే, సో వేర్ W2 కెన్ బి గివెన్ యాజ్ m2 d2 e2 h2, రైట్. సో దిస్ ఈక్వేషన్ ఆల్సో క్యాన్ బి రిటన్ యాజ్, సో 1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 e2 h2 by w2, right. So where 1 is nothing but a constant, okay. Yes, here now we can equate both the equations. Equate chesukocha endukante idi deniki constant undi 1 ku undi, idi kuda deniki constant undi 1 ku undi. So direct ga equate chesukoni saripotundi, right. So appudu manaki equation em ostundante m1 d1 e1 h1 by w1 is equal to m2 d2 e2 h2 by w2, right. So this is nothing but the main equation. ఇది మెయిన్ ఈక్వేషన్ అండి. సో చైన్ రూల్ మొత్తం దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఈ ఈక్వేషన్తోనే మనం అన్ని ప్రాబ్లమ్స్ చేసేయచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఈక్వేషన్ చేయొచ్చు అండి చైన్ రూల్. సో వర్క్ కాన్స్టెంట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, వర్క్ కాన్స్టెంట్ అయినా కూడా ఈ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్క్ 1 అంటే ఇక్కడ వర్క్ 1, సో సేమ్ ఈక్వేషన్. సో వర్క్ డిఫరెంట్ అయినప్పుడు ఇది మీరు వాడండి మ్యాక్స్ టు మ్యాక్స్. వర్క్ సేమ్ అయినప్పుడు అదన్నా వాడచ్చు, లేదు ఇదన్నా వాడచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఓకే, సో టోటల్ చైన్ రూల్ రన్స్ ఆన్ ఓన్లీ దిస్ ఈక్వేషన్, రైట్. సో ద ఫార్మ్ ద ఈక్వేషన్ ఈజ్ m1 d1 e1 h1 by w1 ఈక్వల్ టు m2 d2 e2 h2 by w2. ఓకే, యా నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం. సో థర్డ్ పాయింట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చూసుకుంటే ఒక వర్క్ కంప్లీట్ చేయాలండి, రైట్. సో మీరు దాన్ని తొందరగా కంప్లీట్ చేయాలంటే మీ దగ్గర ఏముండాలి, ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి. అంటే ఏంటంటే మీ కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి, లేదా మీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉందనుకోండి, సో టైం ఆటోమేటిక్గా తక్కువ అయిపోతుంది ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి. ఓకే, ఎస్ హియర్ మీ ఎఫిషియన్సీ తగ్గిపోయింది అనుకోండి, సో టైం ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి. ఓకే, రియల్ టైం ఎగ్జాంపుల్స్, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రొపోర్షనాలిటీ వస్తుందండి. ఈ ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డేస్ అని చెప్తున్నాను. ఓకే, సో ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది, ఇన్వర్స్గా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తున్నాడు, టైంతో కంపేర్ చేస్తున్నాడు. ఓకే, ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డేస్. ఓకే, మీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉందంటే టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ విల్ బీ లెస్. ఇఫ్ యువర్ ఎఫిషియన్సీ ఈజ్ మోర్, టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ విల్ బీ లెస్. ఓకే, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే టైం తక్కువ అయిపోతుంది, ఎఫిషియన్సీ తక్కువ ఉందనుకోండి టైం ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో దాన్ని ఏం చేస్తానంటే ఒక ఈక్వేషన్లో పెట్టాను, రైట్. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎఫిషియన్స్ ఉన్నారు, లేదా 2 పర్సన్స్ ఉన్నారండి. సో 2 పర్సన్స్కి ఎఫిషియన్సీ డిఫరెంట్ ఉంది అనుకుందాం, రైట్. సో దెర్ ఆర్ 2 పర్సన్స్ అండ్ దర్ ఎఫిషియన్సీస్ 1 ఈజ్ E1 అండ్ 1 ఈజ్ E2 అనుకుందాం, రైట్. ఎస్ హియర్ ఫస్ట్ పర్సన్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు E1 అండ్ నెక్స్ట్ పర్సన్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు E2 అనుకుందాం, రైట్. సో E1 బై E2 ఇస్ నథింగ్ బట్ D2 బై D1 అనొచ్చు, రైట్. సో E1 బై E2 ఇస్ నథింగ్ బట్ D2 బై D1. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏం చెప్పాను, ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డేస్. మరి ఇక్కడ కూడా అదే ఉండాలి కదా. సో ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డేస్.
ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్, రైట్? సో దీస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసి మనకి ఏమొస్తుంది, E1 D1 ఈజ్ ఈక్వల్ టు E2 D2, E1 D1 ఈజ్ ఈక్వల్ టు E2 D2, బోత్ ఆర్ సేమ్, రెండు సేమేనండి. మీరు ఏమనొచ్చు అంటే E1 బై E2 ఇస్ నథింగ్ బట్ D2 బై D1 అనుకోవచ్చు, లేదా E1 D1 ఈజ్ ఈక్వల్ టు E2 D2 అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో దిస్ నథింగ్ బట్ రియల్ టైమ్ అప్లికేషన్. బయట ఏం చేస్తాం అదే చెప్పాను ఇక్కడ. సో దాని నుంచి ఒక ఈక్వేషన్ డిరైవ్ చేశాను. ఓకే, సో ఈ ఈక్వేషన్ కూడా ఎక్కడుంది, ఇంతకుముందు ఒక ఈక్వేషన్ డిరైవ్ చేశాను కదా, దాన్ని ఏమంటాము, M1 D1 E1 H1 బై W1 ఈక్వల్ టు M2 D2 E2 H2 బై W2. దాంట్లో E1 D1 ఈజ్ ఈక్వల్ టు E2 D2 కూడా ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, యా, సో హియర్ నెక్స్ట్ మనం ఫోర్త్ పాయింట్కి వెళ్ళిపోదామండి. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే టోటల్ వర్క్. మీరు ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ చేశారు అని అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకోవాలి, దాన్ని 1 అని అనుకోవాలి. ఓకే, సో యూ హ్యావ్ కంప్లీటెడ్ సమ్ వర్క్ యాజ్ పర్ క్వాంట్, సో దట్ వర్క్ ఈజ్ టర్మ్డ్ యాజ్ 1. మీరు వర్క్ కంప్లీట్ చేశారు కాబట్టి దాన్ని 1 అని అనుకోండి సరిపోతుంది. ఓకే, ఎస్, హియర్ ప్రతి ప్రాబ్లంలో ఇలా అనుకోవాల్సిన అవసరం లేదండి, ప్రాబ్లం బట్టి మనం ముందుకెళ్ళాలి. ఓకే, అది ఎప్పుడు అర్థమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాము, సో చేసినప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో టైం బింగ్ యూ యాక్సెప్ట్ దిస్, సో టోటల్ వర్క్ ఈస్ నథింగ్ బట్ 1. ఓకే, కొంత వర్క్ చేసావు, రైట్, యూ హ్యావ్ డన్ ఆర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ సమ్ వర్క్, మీన్స్ దట్ వర్క్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ 1. ఓకే, యా, ఒకసారి రీకాల్ చేద్దాం, మనం ఏమేం చేస్తామో రీకాల్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే వర్క్ అనేది సేమ్ ఉంటుందండి. సో 2 గ్రూప్స్ వర్క్ చేస్తారు. ఓకే, సెకండ్ కేసులో ఏంటంటే సో వర్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో వర్క్ డిఫరెంట్ ఉన్నప్పుడు 2 గ్రూప్స్ ఎలా చేస్తారో మనం ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసాం. ఓకే, సో థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఎఫిషియన్సీకి డేస్కి మనం ఒక రిలేషన్ తీసాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏం చేసామంటే టోటల్ వర్క్ ఈస్ నథింగ్ బట్ 1 అని చెప్పాం, రైట్? సో దీస్ 4 పాయింట్స్ ఆర్ ఎనఫ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇంతకు మించి మనకేం అవసరం లేదండి. ఓకే, సో డైరెక్ట్లీ వీ కెన్ గో టు ప్రాబ్లమ్స్, రైట్? యా, విల్ సీ ద వెరీ ఫస్ట్ ప్రాబ్లమ్. యా, సో ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలో నేను కూడా అదే విధంగా వెళ్తానండి. సో ఏదైనా ఒక క్వశ్చన్ కొద్దిగా లెంతీ ఉంది అంటే కొన్ని స్టెప్స్ వేయాల్సి వస్తుంది కొన్ని క్వశ్చన్స్కి, రైట్? సో అక్కడ ఏంటంటే కొన్ని స్టెప్స్ వేస్తాను, 1 2. ఓకే, సో ఇది వెరీ సింపుల్ చాప్టర్ కాబట్టి ఇలా ముందుకు వెళ్ళిపోదాం, రైట్? సింపుల్ అంటే ఏంటంటే మనం అర్థం చేసుకుంటే సింపుల్ ఉంటుంది, అర్థం కాకపోతే అది ఎప్పటికీ సింపుల్ కాదు. ఓకే, క్వాంట్ ఈజ్ ఎ డెడ్ ఈజీ టాపిక్, రైట్? సో నేను డెడ్ ఈజీ ఎందుకు అంటున్నా అంటే నేను ప్రాక్టీస్ చేసాను కాబట్టి డెడ్ ఈజీ అంటున్నా, రైట్? ప్రాక్టీస్ అయిపోతే అంతే, ఇంకా ఎవరికైనా అంతే. ఓకే, యా, సియర్. సో రీడ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్, వాట్ హీ హాస్ గివెన్. సో 10 మెంబర్స్ ఉన్నారంట, 10 men కెన్ మేక్ 20 toys. ఓకే, సో 10 men కెన్ మేక్ 20 toys అంటే 20 toys తయారు చేస్తున్నారు. అంటే ఈ 20 toys అంటే ఏంటండి, దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్. ఓకే, సో 10 men కెన్ మేక్ 20 toys ఇన్ హౌ మెనీ డేస్, 12 days అండ్ వర్కింగ్ 12 hours a day, రైట్? సో ఒక 10 members ఉన్నారు, ఒక 20 days తయారు చేస్తున్నారు, ఎన్ని డేస్ పడుతుంది, 12 days పడుతుంది. సో డైలీ మనకి 12 hours వర్క్ చేస్తారంట, రైట్? ఫైన్. క్వశ్చన్ ఏమంటున్నాడు, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే D2 అనుకోమంటున్నాడు. కెన్ 24 persons మేక్ 32 toys వర్కింగ్ 16 hours a day. ఇక్కడ 32 అంటే ఏంటంటే అది W2 వర్క్ అంటే ఈ కేసెస్లో ఏంటంటే 2 కేసెస్లో వర్క్ అనేది డిఫరెంట్. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, M1 D1 E1 H1 బై W1 ఈక్వల్ టు M2 D2 E2 H2 బై W2, రైట్? సో అది నేను రాయట్లేదండి ఇక్కడ, ఎందుకంటే ఎగ్జామ్లో హీ వోంట్ సీ వెదర్ యూ హ్యావ్ రిటర్న్ దట్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఓకే, సో ఎగ్జామ్లో ఏంటి, ఎగ్జామ్కి ఏం కావాలి, నీ దగ్గర ఆన్సర్ కరెక్ట్గా పెట్టినావా లేదా ఒకటే చూస్తాడు. ప్రాక్టికల్గా మాట్లాడితే, నిజంగా మాట్లాడితే కరెక్ట్గా ఉందా లేదా నీకు ఆన్సర్, రైట్? ఆటోమేటిక్ సిస్టమ్ అనేది కరెక్ట్ చేస్తుంది కాబట్టి సిస్టమ్కి ఏం తెలుసు నువ్వు ఎట్లా చేసినావు అని, అంటే ఆన్సర్ ఎలా వచ్చిందో సిస్టమ్కి తెలియదు. ఓకే, సో మీకు ఎగ్జామ్లో రఫ్ పేపర్స్ ఇస్తారు, ఏమైనా తేడా ఉంటే అక్కడ చూస్తారు, రైట్? యా, సియర్. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి వాల్యూస్. ఫస్ట్ 10 members ఉన్నారు. ఓకే, సో 10 men కెన్ మేక్ 20 toys. సో దీన్ని వర్క్ అనుకుంటున్నా, 10 men కెన్ మేక్ 20 toys. ఎన్ని డేస్లో అయిపోతుందంట, 12 daysలో అయిపోతుందంట. ఎప్పుడు అయిపోతుంది, డైలీ 12 hours వర్క్ చేస్తేనే అయిపోతుంది. ఓకే, యా. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూద్దాం. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే D2 వాల్యూ అడుగుతున్నాడు. ఓకే, ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ D2 వాల్యూ. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ 24 persons. ఓకే, సో 24 persons కెన్ మేక్ 32 toys. కెన్ మేక్ 32 toys. సియర్ ఇక్కడ వర్క్ దగ్గర రాశానండి 32, రైట్? సో డైలీ ఎన్ని అవర్స్ చేస్తారంట, 16 hours వర్క్ చేస్తారంట. డైలీ దే విల్ వర్క్ ఫర్ 16 hours. ఓకే, జస్ట్ యూ నీడ్ టు క్యాన్సల్ ద థింగ్స్, దట్స్ ఆల్. జస్ట్ క్యాన్సల్ చేయండి సరిపోతుంది, యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ D2 హియర్, రైట్? సో 16 1s 16 2s, 2 1s 2 12s. సో 12 get cancelled.
and will be left with here 0 0 cancel, so 2 1s are 2 6 are, then d2 value is nothing but how much, 6 days. D2 value is nothing but how much, 6 days. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఈ 24 పర్సన్స్ ఈ 32 టాయ్స్ని తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంట, 6 డేస్ పడుతుందంట. ఎప్పుడు డైలీ వాళ్ళు 16 అవర్స్ వర్క్ చేస్తేనే నీకు టైం ఎంత పడుతుంది, 6 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో దెన్ హియర్ D2 value is nothing but 6 days, then option C is right. Then option C is right. Okay, so now we'll go with the next question, that is second question. Right, so first read the question. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, 12 men can do a piece of work in 24 days. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంతకుముందు క్వశ్చన్లో ఏంటంటే ఇక్కడ 24 టాయ్స్ 32 టాయ్స్ అని చెప్పాడు. రైట్, ఇక్కడ ఏంటంటే కొంత పీస్ ఆఫ్ వర్క్, అంటే కొంత వర్క్ కంప్లీట్ చేసామని చెప్తున్నాడు. అది ఎంత అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. సో వర్క్ చేసావు కాబట్టి దాన్ని 1 అనుకుందాం. రైట్, సబ్స్టిట్యూషన్ డైరెక్ట్గా ఇది చూడండి ఒకసారి. సో 12 men కెన్ కంప్లీట్ ఆర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ కాబట్టి 1 అనుకుంటున్నా. ఎన్ని డేస్ పట్టిందంట, 24 డేస్ పట్టిందంట. ఓకే ఫైన్, దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ పాయింట్, హౌ మెనీ డేస్ ఆర్ నీడెడ్, అంటే D2 వాల్యూ అడిగేస్తున్నాడు. రైట్, సో D2 వాల్యూ కావాలంట. రైట్, హౌ మెనీ డేస్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటే ఇక్కడ వర్క్ ఎంత అనుకున్నాము, 1 అనుకున్నాము, ఇప్పుడు కూడా 1 అనుకోండి సరిపోతుంది. ఓకే, సో హౌ మెనీ డేస్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇఫ్ 8 men ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద సేమ్ వర్క్, అంటే 8 మెంబర్స్ ఉంటే ఎన్ని డేస్లో అయిపోతుంది అంటున్నాడు. ఓకే, సో కామన్ సెన్స్ ఏంటంటే 12 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 24 డేస్లో అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, మెంబర్స్ అనేది తక్కువైపోయింది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, డేస్ అనేది పెరిగిపోతుంది అంతే. రైట్, సో ఆన్సర్ అనేది కంపల్సరీ 24 కన్నా ఎక్కువ ఉండాలి. సో 8 1s are 8 3s are, దెన్ D2 వాల్యూ ఈజ్ 12 3s are how much, 36 days. రైట్, సో D2 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 36 డేస్ పట్టింది. దెన్ ఆప్షన్ D is right. ఆప్షన్ D is right. ఓకే, నౌ ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 3. యా, ఏమి ఇచ్చాడు చూడండి సార్ క్వశ్చన్లో. ఇక్కడ వర్క్ అనేది ఇంకోలా ఇచ్చాడు చూడండి సార్, ఎలా ఇచ్చాడు చూద్దాం. ఏ మ్యాన్ అంటే సింగిల్, రైట్, ఏక్ నిరంజన్. ఏ మ్యాన్ కంప్లీట్స్ 5/8 ఆఫ్ ఏ జాబ్ ఇన్ 20 days. ఓకే, ఇక్కడ చూడండి వాడు ఏం చేశారంట అంటే 5/8 జాబ్ కంప్లీట్ చేశారంట. 5/8 జాబ్ అంటే కంప్లీట్ చేశారంట. ఓకే, సో మనం టోటల్ వర్క్ ఎంత అనుకోమని చెప్పాను, 1 అనుకోమని చెప్పాను. అంటే 1లో 5/8 అయిపోయిందంటే రిమైనింగ్ ఎంత మిగిలింది చూద్దాం ఒకసారి. అంటే రిమైనింగ్ ఎంత మిగిలిందంటే 1 - 5/8 మిగిలిపోయింది. సో దాన్ని ఏమంటామంటే సింపుల్గా 3/8 అంటామండి. ఓకే, సో 1 - 5/8 ఇస్ నథింగ్ బట్ 3/8, అంటే రిమైనింగ్ వర్క్ ఇది. అంటే ఫస్ట్ వర్క్ ఎంత కంప్లీట్ చేశాడు, 5/8 కంప్లీట్ చేశాడు, ఇంకెంత మిగిలిపోయిందంటే 3/8 మిగిలిపోయింది. ఓకే, బట్ దీన్ని ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు చూడండి, ఇలా చేసినా అలా చేసినా సేమ్ వస్తుంది. దీన్ని ఎలా అనుకోవాలంటే చూడండి సరే, 5/8 కంప్లీట్ చేశారంటే మీరు టోటల్ వర్క్ 8 పార్ట్స్ అనుకోండి. నేనేమన్నానంటే టోటల్ వర్క్ 1 పార్ట్ అనుకోమని చెప్పాను. ఓకే, బట్ ప్రాబ్లం టు ప్రాబ్లం మనం ఏంటంటే చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు 1 అనుకున్నారు అనుకోండి, మీకు ఏమవుతుంది, 5/8 ఒక సైడ్ వేసుకోవాలి, 3/8 ఒక సైడ్ వేసుకోవాలి. అంటే ఏంటంటే ఫ్రాక్షన్లో వస్తుంది. రైట్, మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసినా మళ్ళీ గదే ఆన్సర్ వస్తుంది. రైట్, సో ఎందుకంత రాయడం, ఎగ్జామ్లో ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అంటే. రైట్, సో ఇక్కడ ఏంటంటే టోటల్ వర్క్ 8 పార్ట్స్ అనుకుందాం, దాంట్లో ఎంత అయిపోయింది, 5 అయిపోయింది. టోటల్ వర్క్ 8 పార్ట్స్ అనుకుంటే దాంట్లో 5 పార్ట్స్ అయిపోయింది. మరి మిగిలింది ఎంత, ఇంకా 3 పార్ట్స్ మిగిలింది. సో రెండు సేమే కదా. రైట్, సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రాబ్లమ్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ఓకే, సో ప్రతి దగ్గర టోటల్ వర్క్ ఈక్వల్ టు 1 అనుకోవద్దు. రైట్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన టైమ్ అండ్ వర్క్ వెళ్ళినప్పుడు ఏంటంటే నార్మల్గా టైమ్ అండ్ వర్క్ అంటే నార్మల్గా మనం ఏం చేస్తాము, ఎల్సీ మెథడ్లో వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఒకప్పుడు మేము రాసినప్పుడు ఏంటంటే ఫ్రాక్షనల్ మెథడ్లో వెళ్ళిపోయేటోళ్ళం. రైట్, తర్వాత ఎల్సీ మెథడ్ వచ్చింది. రైట్, తర్వాత ఏమైందంటే మళ్ళీ వెనక్కి వస్తున్నారు, మళ్ళీ ఫ్రాక్షన్ మెథడ్కి వస్తున్నారు. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో అదేంటంటే ఫ్రాక్షన్ మెథడ్లో వెళ్తేనే ఆన్సర్ త్వరగా వస్తుంది. మనకు ఆన్సర్ అంటే త్వరగా రావాలి. రైట్, అంటే మరి 5 seconds 10 seconds కాదు కానీ, బట్ ఏంటంటే జర కొద్దిగా రియాలిటీకి రండి. రైట్, క్వశ్చన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ మీరు పేపర్ మీద పెట్టి దాన్ని చేసి రైట్ ఆన్సర్ పెట్టడానికి కనీసం 30 to 40 seconds పడుతుంది. రైట్, సో 5 secondsలో 10 secondsలో చేసే కాలం అంతా పోయిందండి అది. రైట్, ఆ క్వశ్చన్లను ఎవరు ఇవ్వట్లేదు కూడా ఇప్పుడు. మా అంటే 100 questionలలో 1 or 2 అట్లా ఇస్తారు అంతే. రైట్, లేకపోతే ఆ లెక్కలో ఇచ్చుంటే మరి అందరు పాస్ అవ్వాలి, అందరికి జాబ్ రావాలి, మరి వస్తున్నాయి అందరు జాబ్లు. రైట్, జర కొద్దిగా పెట్టి ఆలోచించండి, రియాలిటీకి రండి. రైట్, బయట బాగా చూస్తున్నా. సో జస్ట్ మీరు ఏంటంటే రియాలిటీకి రండి, ఒక బ్రదర్లా చెప్తున్నానండి. ఓకే, సో ఏంటంటే ఆ ట్రిక్స్ అని బాగానే ఉంటాయి, ట్రిక్స్ లాజిక్స్ అన్నీ బాగానే ఉంటాయి, బట్ ఫస్ట్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. రైట్, బేస్ స్ట్రాంగ్గా ఉన్నాక తర్వాత వాడండి, ఎలా వాడాలి ఏందనేది. ఓకే,
సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ అనే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఎట్లుంది, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఎగ్జామినర్ కూడా మనం చెప్పేవన్నీ చూస్తారు, ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పేది అన్ని, ప్రతి ఫ్యాకల్టీ వాళ్ళకి సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు వాళ్ళంతా, రైట్? మాలాంటి వాళ్ళు ఎంతోమంది చూసి ఉండొచ్చు, రైట్? సో వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనకి మించి అంటే ఈ ఫ్యాకల్టీకి మించి తయారు చేస్తారు పేపర్, రైట్? అది రియాలిటీ. అందుకే ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయమంటారు. అనలైజ్ చేయడం అంటే ఏంటంటే ఎగ్జామ్ని అనలైజ్ చేయడం, రైట్? అనలైజ్ చేసి అంతకు మించి ప్రిపేర్ అవ్వాలి మనం, రైట్? అదే అందుకే ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే దాని ముందు ఎవరెవరు ఉన్నారు, ఏం పేపర్లు ఉన్నాయి, ఎట్లా ఇస్తున్నారు, ఏమేమి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఎట్లా అడుగుతున్నారు, అది చూడాలి ఒకసారి. ఎందుకంటే మీకు బేసిక్ ఐడియా ఉంటుంది. మరీ ఇప్పుడు డిగ్రీ లెవెల్కి వచ్చిందంటే మినిమం బేసిక్ ఐడియా ఉంటుంది గ్యారంటీగా. అట్లయితే మీరు డిగ్రీ లెవెల్కి వచ్చిండు, రైట్? సో ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ చూడాలంటున్నా. ఓకే, యా, కమింగ్ టు ద పాయింట్. సో థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. ఏ మ్యాన్ కంప్లీట్స్ 5/8 ఆఫ్ ఎ జాబ్ ఇన్ 20 days. సింగిల్ మ్యాన్, ఏక్ నిరంజన్, రైట్? సియర్ ఏక్ నిరంజన్ ఈజ్ దేర్. సో ఇక్కడ ఏంటంట, మనకి 5 parts కంప్లీట్ చేస్తున్నాడంట. 5 parts కంప్లీట్ చేస్తున్నాడంట. ఎన్ని డేస్లో అయిపోయిందంట? 20 daysలో అయిపోయిందంట. సరే, రైట్? ఇప్పుడు ఏమంటున్నాడు, ఎట్ దిస్ రేట్, రైట్, హౌ మెనీ మోర్ డేస్ విల్ హీ టేక్ టు ఫినిష్ ద జాబ్, రైట్? ఫినిష్ ద జాబ్ అంటే ఎన్ని పార్ట్స్ అనుకున్నాం మనం? 8 parts టోటల్ వరకు అనుకున్నాము. 5 parts అయిపోయింది, ఇంకెంత మిగిలింది? 3 parts మిగిలింది. మళ్ళీ ఎవరు? సేమ్ ఏక్ నిరంజన్. ఎన్ని డేస్లో అయిపోతుంది అంటున్నాడు. సో దాన్ని ఏమంటున్నా అంటే సింపుల్గా D2 days అంటున్నారు, రైట్? సో 5 1s, 5 4s, వేర్ D2 ఈజ్ నథింగ్ బట్ 4 3s ఎంత? 12 days. 4 3s, that will be 12 days. Then option C. Option C is right answer. Okay. So in the same way, we'll go with the question number 4. ఏంటట క్వశ్చన్? 20 members ఉన్నారంట. 20 men can build 56 meters long wall. ఎన్ని డేస్ అంట? 6 days పడుతుందంట. ఓకే, సో హియర్ దెర్ ఆర్ 20 members, రైట్? సో ఏం చేస్తున్నారు వాళ్ళు? గోడ కడుతున్నారు. దాని లెంత్ ఎంత అంట అంటే 56 meters అంట. అంటే దాన్ని వర్క్ అనుకుంటున్నాం ఇక్కడ, రైట్? ఇంకేమంటున్నాడు? ఎన్ని డేస్లో అయిపోతుందంట? 6 daysలో అయిపోతుందంట. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. వాట్ లెంత్ ఆఫ్ ఎ వాల్ క్యాన్ బి బిల్ట్ బై 70 men in 3 days. ఓకే, సో ఒక 70 members ఎంగేజ్ అయ్యారు. సో 3 daysలో కొంత వర్క్ కంప్లీట్ చేయాలి, గోడ కట్టాలి. సో ఆ గోడ లెంత్ ఎంత అంటున్నాడు, ఆ వాల్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే వర్క్ వాల్యూ అడుగుతున్నాడు ఇక్కడ, రైట్? ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్, రైట్? సో హియర్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ W2. ఓకే, సో జస్ట్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ క్యాల్కులేషన్స్ అండి. సో 3 1s, 3 2s, 2 1s, 2 28s. ఓకే, సో 0 0 క్యాన్సల్. 2 1s, 2 14s. ఇప్పుడు W2 వాల్యూ ఏమవుతుంది? W2 ఈక్వల్ టు 14 into 7 ఎంత? 98 meters. ఓకే, సో ఎగ్జామ్లో ఈ ఫాస్ట్నెస్ రావాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఎవరు అన్నారు, రైట్? అది వాడాలి ఇప్పుడు. ఓకే, సియర్ సో W2 వాల్యూ ఇస్ నథింగ్ బట్ హౌ మచ్? 98 meters. అంటే ఈ 70 members 3 daysలో ఎంత లెంత్ వాల్ కట్టగలరండి? సో దట్ ఈజ్ 98 meters. దెన్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. Option A is right answer. Okay, next we'll go with the question number 5. Yeah, see here what is saying that if 30 men working 9 hours per day అంటే 30 members ఉన్నారంట, డైలీ 9 hours వర్క్ చేస్తారంట. ఓకే, ఫైన్. కెన్ రీప్ ఏ ఫీల్డ్ ఇన్ 16 days. అంటే పొలాన్ని మొత్తం పూర్తిగా దున్నేస్తారంట. ఎన్ని డేస్ పడుతుందంట? 16 days పడుతుందంట. ఓకే, సో క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ 36 men in how many days will 36 men reap the field working 8 hours per day. ఓకే, ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారండి ఇక్కడ మనకి? 30 members ఉన్నారంట. ఫైన్. సో డైలీ ఎన్ని అవర్స్ చేస్తారంట? 9 hours వర్క్ చేస్తారంట. సో కెన్ రీప్ ఎ ఫీల్డ్ ఇన్ 16 days. అంటే ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందంట వాళ్ళకి? అంటే రీపింగ్ ఏ ఫీల్డ్ అంటే 1, అంటే పొలాన్ని మొత్తం దున్నేస్తారంట, రైట్? మరి ఎంత వర్క్ చేశారంటే ఏమని చెప్పాలి మనం? వర్క్ కంప్లీట్ చేస్తారు కాబట్టి సింపుల్గా 1 అని తీసుకోవాలి, రైట్? ప్రాబ్లం టు ప్రాబ్లం మనం అజంతో పర్ఫెక్ట్గా వెళ్ళాలి. ఓకే, యా, సియర్ సో 16 daysలో వర్క్ అయిపోతుందంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి సార్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ 36 men. ఓకే, సో 36 men ఉంటే, ఓకే, 36 men రీప్ ద ఫీల్డ్ వర్కింగ్ 8 hours per day, రైట్? సో మనకి D2 వాల్యూ అడుగుతున్నాడు. సో డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారంట? 8 hours వర్క్ చేస్తారంట. ఓకే, సో రీప్ ద ఫీల్డ్ అన్నాడు. ఓకే, సో హాఫ్ ఫీల్డ్ ఫుల్ ఫీల్డ్ అని చెప్పలేదు ఇక్కడ. సో రీప్ ద ఫీల్డ్ అన్నాడు అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? సేమ్ వర్క్ అని మీనింగ్, సేమ్ వర్క్ అని మీనింగ్. ఓకే, సో క్వశ్చన్లో వాడికి ఏమైనా కావాలనుకుంటే రీప్ ద హాఫ్ ఫీల్డ్ అంటాడు, రైట్? క్వార్టర్ ఫీల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటుంటారు. ఓకే, యా, సియర్ చూసుకోండి ఒకసారి. సో క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. 8 1s, 8 2s, రైట్? సో ఇక్కడ చూడండి 9 2s ఎంతమ్మా? 18. సో 18 1s, 18 2s, సో 2 1s, 2 15s. సో D2 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 15 days.
అంటే 36 మెంబర్స్ ఎంగేజ్ అయ్యి ఉంటే సో 8 అవర్స్ డైలీ వాళ్ళు వర్క్ చేస్తే వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇక్కడ మనకి 15 డేస్ పడుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. ఆప్షన్ డి ఈజ్ రైట్. ఓకే, సో ప్రతి ప్రాబ్లంలో మీరు ఈక్వేషన్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ చదువుకుంటూ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 6. ఏమన్నాడు చూడండి సార్ క్వశ్చన్లో. సో ఇఫ్ 25 men కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days వర్కింగ్ 10 hours a day. ఓకే రైట్, 25 మెంబర్స్ ఉన్నారంట. సరే, కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 1 అనుకోండి. సో ఎన్ని డేస్లో వర్క్ అయిపోతుందంట? 36 daysలో అయిపోతుందంట. సో డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు? 10 hours వర్క్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి సరే. దెన్ హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్? దెన్ హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్ మీన్స్ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఇక్కడ అంటే M2 అనుకుందాం, రైట్. సో దెన్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్? కంప్లీట్ ద వర్క్ అన్నాడు అంటే టోటల్ వర్క్. అంటే ఇక్కడ ఎంత అనుకున్నాము? 1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1 అనుకోండి. ఓకే, సో దెన్ హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ వర్కింగ్ 6 hours a day. సో డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారంట? 6 hours వర్క్ చేస్తారంట. సో ఎన్ని డేస్లో వర్క్ అయిపోవాలంట? 20 daysలో వర్క్ అయిపోవాలంట, రైట్. సరే, 20 daysలో అయిపోతుంది, ఎందుకు అవ్వదు? జస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ M2, రైట్. సో ఎనీ క్యాన్సలేషన్? 10 1s 10 2s. సో ఇక్కడ చూడండి 6 2s ఎంత? 12. సో 12 1s 12 3s. సో మనకి M12 ఏమవుతుంది? ఇక్కడ M2 వాల్యూ 25 3s ఎంతమ్మా? 75 మెంబర్స్, రైట్. మీరు కరెక్ట్గా 75 మెంబర్స్ సప్లై చేసినప్పుడు ఓకే, సో డైలీ వాళ్ళు 6 hours వర్క్ చేస్తే వర్క్ అనేది 20 daysలో అయిపోతుంది, రైట్. మనం ఎంతమందిని ఎంగేజ్ చేయాలి? ఇక్కడ మనకి 75 మెంబర్స్ ఎంగేజ్ చేస్తే సరిపోతుంది అంతే, రైట్. దెన్ ఆప్షన్ సి ఈజ్ రైట్. ఆప్షన్ సి ఈజ్ రైట్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చదవండి, క్వశ్చన్ చదవండి ఏమి ఇచ్చాడు ఇక్కడ. సో ఇఫ్ 24 men కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days వర్కింగ్ 12 hours a day. సరే, సో 24 మెంబర్స్ ఉన్నారంట, ఉండండి. ఎన్ని డేస్లో అయిపోతుందంట వర్క్? 40 daysలో అయిపోతుందంట వర్క్. సో డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు వాళ్ళు? 12 hours వర్క్ చేస్తారు, రైట్. సో డైలీ దే విల్ వర్క్ ఫర్ హౌ మెనీ అవర్స్? 12 hours. సో క్వశ్చన్ ఏమంటారని చూడండి సరే. హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్? సో మనకి క్వశ్చన్లో M2 వాల్యూ అడుగుతున్నాడు. సో హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ డబల్ ద వర్క్ అంట. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్ తేడా ఏంటంటే అక్కడ సేమ్ వర్క్, ఇక్కడ ఏమంటున్నాడు? డబల్ ద వర్క్ అంటున్నాడు. ఓకే, సో హియర్ యూ నీడ్ టు కన్సిడర్ 2 parts. ఇక్కడ 1 అనుకున్నప్పుడు ఇక్కడ ఎంత రావాలి? 2 రావాలి, రైట్. మరి 1 ఎవరు అనుకోమన్నారంటే అనుకోకపో నీ ఇష్టం. సో నార్మల్గా 1 తీసుకుంటే మనకి ఎఫిషియన్సీ అంటే మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. లేదు నేను 5 తీసుకుంటే అంటే తీసుకో. ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ ఎంత రావాలి? 10 రావాలి. ఇక్కడ 15 తీసుకుంటే ఇక్కడ ఎంత రావాలి? 30 రావాలి. ఇక్కడ 50 తీసుకుంటే ఇక్కడ ఎంత రావాలి? 100 రావాలి. బట్ ఒకటి కాన్స్టెంట్ ఉండాలి. దాన్ని ఏమంటామంటే రేషియో అనేది కాన్స్టెంట్. ఈ రేషియో ఎంత ఉంది? 1:2 ఉంది. రేషియో ఎంత ఉంది? 1:2 ఉంది. అది మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది చూడండి సార్. ఇక్కడ 50 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది? 100 అవుతుంది. అంటే 50 1s 50 2s. రేషియో ఇస్ కాన్స్టెంట్. దట్ ఈస్ హౌ మచ్? 1:2 మీన్స్ సో దెర్ ఆర్ దట్ హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్? M2 మెంబర్స్ కావాలి టు కంప్లీట్ డబల్ ద వర్క్. టు కంప్లీట్ డబల్ ద వర్క్ వర్కింగ్ 6 hours a day and the work has to be completed in how many days? 20 days. Work has to be completed in 20 days అండి. ఓకే, జస్ట్ యూ టు క్యాన్సిల్ ద థింగ్స్. సో 20 1s 20 2s, రైట్. సో 2 1s 2 3s 3 1s 3 4s 4 2s 8 24 8s అంటే చూడండి ఒకసారి ఎగ్జామ్కి కావాల్సింది చెప్తా. ఇప్పుడు చూడండి సార్ మనకి ఏమొచ్చింది? 24 × 8 వచ్చింది, రైట్. సో ఎగ్జామ్లో ఏంటంటే చూడండి దీన్ని మళ్ళీ పక్కకు తీసుకొచ్చి చేయొద్దు, ఇక్కడ ఇది చేయాలి. ఓకే, చూడండి సార్ 8 ఉంది ఇక్కడ, రైట్. 8 4s ఎంత? 32, రైట్. సో 8 4s ఎంత? 32. చెక్ చేసుకోండి ఆప్షన్స్. యూ నీడ్ టు చెక్ ద ఆప్షన్స్. ఇట్లా చూసేయాలి, ఇట్లా పడపడ 2 ఉందా ఇక్కడ లాస్ట్కి? యూటీ 2 ఉందా చెక్ చేసుకోవాలి. ఇది ఒకటే ఉంది, ఇంకేది లేదు. ఆన్సర్ అదే ఇంకా, రైట్. 192, రైట్. బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటో చెప్పానండి. బ్యాంకింగ్ వాళ్ళకైతే ఈ 4 ఆప్షన్ల కన్నా ఇంకో ఆప్షన్ ఎక్కువ వస్తుంది, నన్ ఆఫ్ దిస్, రైట్. ఇంకొక ఆప్షన్ ఎక్కువ వస్తుంది, అది ఏంటంటే నన్ ఆఫ్ దిస్ అంటారు. నువ్వు సచ్చినట్టు చేయాల్సిందే ఇక, రైట్. ఇదే తేడా బ్యాంక్ వాళ్ళకి ఎస్ఎస్సి వాళ్ళకి. ఎస్ఎస్సి వాళ్ళకి 4 ఆప్షన్స్ వస్తాయి, రైట్. మ్యాక్స్ 4 ఆప్షన్స్ వస్తాయి, రైట్. సో 4 ఆప్షన్స్ మనకు కంపల్సరీ ఇదే ఉంటుంది, రైట్. నన్ ఆఫ్ దిస్ వచ్చింది అంటే కంపల్సరీ నువ్వు చేయాల్సిందే, ఇంకా కొత్త మొత్తం చేయాల్సిందే. ఓకే, రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇంత చేసినప్పుడు ఆ కొంత కూడా చేసేసి అయిపోతుంది కదా, రైట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 192, రైట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి. ఇలా ఆలోచించాలి, రైట్. ఆర్ఆర్బీ వాళ్ళకి కూడా మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఓకే, సో నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 8.
నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, సో క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి ఏమి ఇచ్చారో ఇక్కడ. సో 7 men కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, రైట్. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారంట, 7 members ఉన్నారంట. ఉండండి. సో 7 men కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ అంటే 1 అనుకుంటున్నా. ఎన్ని డేస్లో అయిపోతుందంట, 12 daysలో అయిపోతుందంట, రైట్. 7 men కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ హియర్, 12 days, రైట్. క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి ఒకసారి, హౌ మెనీ అడిషనల్ మెన్ విల్ బి రిక్వైర్డ్. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమడుతున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అడిషనల్ మెన్ అంటే దీని మీనింగ్ ఏంది, ఇప్పుడు ఉన్నోళ్ళు సరిపోరానే కదా, అదే కదా మీనింగ్, రైట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 7 members ఉన్నారు, రైట్. మరి 7 members కన్నా ఇంకెక్కువ కావాలంట, రైట్. హౌ మెనీ అడిషనల్ మెన్ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ డబల్ ద వర్క్, ఇన్ 8 days. ఓకే, డబల్ ద వర్క్ అంటే 2 parts తీసుకోండి ఇక్కడ, రైట్. డబల్ ద వర్క్ కాబట్టి మీరు ఏం చేయాలి ఇక్కడ, 2 parts తీసుకోండి ఇక్కడ, రైట్. సో హౌ మెనీ అడిషనల్ మెన్ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ డబల్ ద వర్క్ ఇన్ 8 days. ఓకే, ఈ వర్క్ అనేది ఎన్ని డేస్లో అయిపోవాలంట, 8 daysలో అయిపోవాలంట. దిస్ వర్క్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్, 8 days. మరి 8 daysలో అయిపోవాలంటే ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి నీకు X members కావాలి అనుకుందాం. లెట్ us assume సో హియర్ ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి నీకు ఎంతమంది కావాలంటే X members కావాలి, అండ్ వర్క్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్, దట్ ఈస్ హౌ మెనీ డేస్, 8 days, రైట్. ఫస్ట్ X వాల్యూ తీద్దాం, రైట్. సో క్యాలిక్యులేట్ చేయండి సార్, 2 1s 2 4s 4 1s 4 3s 7 3s ఎంత, 21. సో X వాల్యూ ఎంత అండి, 21. ఓకే, అంటే ఈ వర్క్ 2 parts కంప్లీట్ చేయడానికి నాకు 8 daysలో కంప్లీట్ చేయడానికి నాకు ఎంతమంది కావాలి, 21 members కావాలి. బట్ ప్రస్తుతం నా దగ్గర ఎంతమంది ఉన్నారు, 7 members ఉన్నారు. మరి ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలంటే 14 members కావాలి, రైట్. సో అక్కడ ఏంటంటే, సో యూ సబ్ట్రాక్ట్ 7 ఫ్రమ్ హియర్, దెన్ విల్ బి లెఫ్ట్ విత్ 14, మీన్స్ 14 members ఎక్స్ట్రా ఆర్ రిక్వైర్డ్. ఓకే, సో ఎక్స్ట్రా ఎంతమంది కావాలంటే మనకి ఎక్స్ట్రా 14 members కావాలి. అలా 14 members ఎక్స్ట్రా వస్తేనే నీకు ఈ 2 parts అనే వర్క్ అనేది 8 daysలో అయిపోతుంది. రాలేదంటే ఇంకెక్కువ పడుతుంది, అంతే తేడా, రైట్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి 8 daysలోనే X అని తీసుకున్నాను, రైట్. సో ఇలా చేసినా కూడా, ఇలా ఎందుకు చేస్తున్నానంటే కొన్ని ప్రాబ్లమ్స్కి వాల్యూ అనేది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ వాల్యూ అనేది 8 ఉంది కాబట్టి ఇలా వెళ్ళినా నార్మల్ ఇంకో మెథడ్ అది కూడా చెప్తాను, రైట్. ఆ మెథడ్లో వెళ్ళినా కూడా మనకు ఆన్సర్ త్వరగా వస్తుంది, రైట్. ఇంకొన్ని ముందు ఉంటాయి ప్రాబ్లమ్స్, నేను మళ్ళీ ఇదే పాయింట్ అక్కడ లేవనెత్తాను. ఓకే, సో అక్కడ ఏంటంటే ఈ మెథడ్లో వెళ్తే మనకి సింపుల్గా వస్తుంది, రైట్. మెథడ్స్ కూడా ఇంపార్టెంట్, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు ఏ విధంగా వెళ్ళాలని కూడా ఇంపార్టెంట్, రైట్. సో నార్మల్గా ఎలా వెళ్తాం చూద్దాం. చూడండి సార్, నార్మల్గా ఇదే క్వశ్చన్ ఇంకోలా వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి, ఎస్ హియర్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి 7 members ఉన్నారు. వర్క్ 1 part అనుకుందాం, ఎన్ని డేస్లో అయిపోతుంది, 12 daysలో అయిపోతుందంట. ఓకే, యా. ఇప్పుడు చూడండి, డబల్ ద వర్క్ ఎన్ని డేస్లో అయిపోవాలి, మనకి 8 daysలో అయిపోవాలి. డబల్ ద వర్క్ అనేది మనకి 8 daysలో అయిపోవాలి, రైట్. సో ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ఉన్నారు, 7 members ఉన్నారు కదా, రైట్. హియర్ ఈ 7కి ఇంకా ఎక్స్ట్రా నాకు X members కావాలి, right. For the 7 I need to add extra X members. Okay, yeah, just you need to find the value of X. ఇక్కడ X direct answer అయిపోతుంది, right. Yes, here. So 2 1s 2 4s 4 1s 4 3s 7 3s ఎంత, 21 is equal to 7 plus X. Then X value is nothing but 21 minus 7. So that value will be equal to how much, 14. Means extra 14 members are required. Extra 14 members are required to complete double the work in a stipulated time. That time is nothing but how much, 8 days. Means our answer is 14. Then option D is right answer. Right answer. Okay, so in the same way we'll go with question number 9. So question ఏమి ఇచ్చాడు చూడండి సరే, X number of men can finish a piece of work in 30 days, right. X members ఉన్నారంట, ఉండండి, can finish a piece of work in 30 days. సరే చేయండి. క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఇఫ్ దేర్ వర్ 6 men more, అంటే కంపేర్ చేస్తున్నాడు, ఇంతకుముందు X ఉన్నారు, ఇప్పుడు ఏమైంది, ఇంకో 6 members ఎక్స్ట్రా వస్తుందంట. రండి, X + 6 అయితే ఏంటంట, ద సేమ్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఆర్ ఫినిష్డ్ ఇన్ 10 days లెస్ అంటున్నాడు. 10 days లెస్ అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, ప్రీవియస్తో కంపేర్ చేస్తున్నాడు. ప్రీవియస్ ఎన్ని డేస్ పట్టిందంట, 30 days పట్టిందంట. మరి 10 days తగ్గింది అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ని డేస్లో అయిపోతుంది ఇదే వర్క్, 20 daysలో అయిపోతుంది. బీ కేర్ఫుల్, హియర్ హి హస్ గివెన్ ఎ టర్మ్ దట్ ఈస్ లెస్, రైట్. బీ కేర్ఫుల్, మీరు 10 and substitute చేసి మీకు ఆన్సర్ వస్తారు అడిగి ఉంటుంది కింద ఆప్షన్స్లో. You have to be very careful, right.
సో ఇక్కడ ఏంటంటే ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ ఇన్ 10 days లెస్ అంటే ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ ఇన్ ఓన్లీ 20 days. అది మీనింగ్ ఇక్కడ. ఓకే, యా సి నౌ యూ నీడ్ టు ఫైండ్. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ మెన్ ఈస్, అంటే మనం ఫస్ట్ ఎక్స్ అనుకున్నాం కదా, ఆ ఎక్స్ వాల్యూ ఎంత అని అంటున్నాడు, అది కనుక్కోవాలి అంతే. అంటే ఎక్స్ వాల్యూ తీస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి 0 0 క్యాన్సల్, ఇక్కడ ఎంత మిగిలింది 3x మిగిలిపోయింది. సో 3x ఈక్వల్ టు 2 మిగిలిపోయిందండి. ఇక్కడ 2 into x హౌ మచ్ 2x plus 2 into 6 how much 12. Okay, shift 2x to left side, will be left with x. X value enta 12. Okay, so initially the number of men or the number of men is nothing but how much 12. Initially 12 members unnaru, right? So tarvata emindi oka 12 plus 6 ante enta 18 members vacharanta, right? So first case lo it is 12, second case lo it is how much 18. Okay, then option A is right answer. Option A is right answer. Okay, so next we'll go with 10th question. Just read the question. What's the question as given? Some carpenters promised to do a job in 9 days. Okay, కొంత కార్పెంటర్స్ కొంతమంది ఏం చేశారంటే ప్రామిస్ చేశారంట. ఓకే, వర్క్ కంప్లీట్ చేస్తా అన్నారు. ఎన్ని డేస్లో? 9 daysలో. ఆ సమ్ కార్పెంటర్స్ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నాను నేను. దట్ సమ్ కార్పెంటర్స్ వాల్యూ సంథింగ్ బట్ ఎక్స్. వాళ్ళు ఏం చేశారు, కొంత వర్క్ కంప్లీట్ చేస్తాము బట్ మాకు 9 days పడుతుందని చెప్పారు. వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 9 days. ఓకే, అది చెప్పారు. బట్ ఏం జరిగింది చూడండి సార్ రియాలిటీలో. బట్ 5 of them were absent అండ్ ద రిమైనింగ్ మెన్ డిడ్ ద జాబ్. ఓకే, ఎంతమంది ప్రామిస్ చేశారు? ఎక్స్ మెంబర్స్. 5 members అబ్సెంట్ అయ్యారంట. మరి అబ్సెంట్ అయ్యారు అంటే మరి ఎంతమంది ఉన్నారంటే ఎక్స్ మైనస్ 5 members ఉన్నారు. అదే కదా మీనింగ్ ఇక్కడ. ఎస్ హియర్. సో ఎక్స్ మైనస్ 5 members ఫినిష్డ్ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్? 12 days. 12 daysలో అదే వర్క్ కంప్లీట్ చేశారు వాళ్ళు. రైట్, క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి సరే. ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ కార్పెంటర్స్ వాస్, అంటే ఇనిషియల్గా ఎక్స్ ప్రామిస్ చేశారు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ హియర్. జస్ట్ యూ నీడ్ టు క్యాన్సల్ ద థింగ్స్. 3 4s 3 3s 3 into x how much? 3x is equal to 4x. 4 5s how much? 20. 4 5s how much? 20. Okay, so shift 20 here, will be left with x. X value equal how much? 20. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. మీన్స్ ఒరిజినల్గా మీకు ఇక్కడ ఎంతమంది ప్రామిస్ చేశారంటే 20 members ప్రామిస్ చేశారు అంతే. రైట్, సో నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 11. సమ్ పర్సన్స్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. సమ్ పర్సన్స్ అంటే ఎక్స్ పర్సన్స్, రైట్? ఎక్స్ పర్సన్స్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. రైట్, క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి సరే. 2 times the number of such persons. 2 times the number of such persons అంటే ఇనిషియల్గా ఎక్స్ అంటే ఇప్పుడు డబల్ ఉండాలంట. 2 times అంటే ఎంత? డబల్ 2x, రైట్? విల్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని అంటున్నాడు. ఓకే, యస్ హియర్. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ వర్క్ 1 అనుకున్నాము, ఇప్పుడు ఏం కావాలంటే హాఫ్ వర్క్ కంప్లీట్ చేయాలంట. రైట్, మరి 1 అనుకోవచ్చా అంటే అనుకోపో నీ ఇష్టం. రైట్, ఇలా చేసిన ఆన్సర్ అలాగే వస్తుంది, ఎలా చేసిన ఆన్సర్ అదే వస్తుంది. కానీ నా కన్వీనియంట్ ప్రకారం ఏమనుకుంటున్నా అంటే దీన్ని ఇక్కడ 2 అనుకుంటున్నా, ఇక్కడ హాఫ్ 1 అయిపోతుంది. రైట్, సో ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేశాను ఇక్కడ సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడానికి. రైట్, సో x గెట్ క్యాన్సల్డ్ హియర్. దెన్ 2 1s 2 6s 2 1s 2 3s. Then so d2 value is nothing but how many days? 3 days. Then work will be finished in how many days? 3 days. Okay, now we'll go with question number 12. So 20 men complete 1/3 of a work in 20 days. ఇక్కడ ముందే చెప్పాను 1/3 అంటే ఇక్కడ టోటల్ వర్క్ ఇస్ నథింగ్ బట్ 3 parts. ఇన్ దట్ 1 part is completed. ఇన్ దట్ 1 part is completed. మన టోటల్ వర్క్ 3 parts అనుకుంటున్నాము, దాంట్లో 1 part అయిపోయిందంట. దెన్ రిమైనింగ్ వర్క్ ఎంత? 2 parts. ఓకే, సో పాయింట్ ఏమన్నాడు చూడండి ఒకసారి. సో హియర్ దెర్ ఆర్ 20 members, రైట్? దెర్ ఆర్ 20 members. సో దే కంప్లీటెడ్ 1 part ఇన్ హౌ మెనీ డేస్? 20 days. ఇన్ హౌ మెనీ డేస్? 20 days, రైట్? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. హౌ మెనీ మోర్ మెన్ షుడ్ బి ఎంప్లాయిడ్? హౌ మెనీ మోర్ మెన్, ఇక్కడ పాయింట్ వచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి. హౌ మెనీ మోర్ అనే పదం వచ్చిందండి. ఓకే, యూ టు బి వెరీ కేర్ఫుల్, ఇన్ ద ఎగ్జామ్. ఓకే, సో హౌ మెనీ మోర్ మెన్ షుడ్ బి ఎంప్లాయిడ్ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 20 members ఉన్నారు. ఈ 20కి నాకు ఎక్స్ట్రా ఎక్స్ మెంబర్స్ కావాలి. రైట్, హౌ మెనీ మోర్ మెన్ షుడ్ బి ఎంప్లాయిడ్ టు ఫినిష్ రెస్ట్ ఆఫ్ ద వర్క్? రెస్ట్ ఆఫ్ ద వర్క్ అంటే 3 parts అనుకుంటే టోటల్ వర్క్ 1 part అయిపోయింది. ఇంకా రెస్ట్ ఎంత? 2 parts. ఎన్ని డేస్లో అయిపోవాలంట? ఇంకొక 25 daysలో అయిపోవాలంట. ఓకే, ఎస్ హియర్ యూ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ హియర్. రైట్, ఇక్కడ చూడండి సరే. 20 into 20 హౌ మచ్? 400. హియర్ 25 అనేది ఒక 100 డివైడ్ చేయాలంటే 4 పడుతుందండి. ఓకే, డివిజన్ మనకి డివైజర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది.
ఇంకో 100కి 4 వస్తుంది, ఇంకో 100కి 4 వస్తుంది, ఇంకో 100కి 4 వస్తుంది. అవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 16 వస్తుంది. 20 by 16 హౌ మచ్ 400 అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ 2 into 16 ఎంత 32. సో 32 వాల్యూ ఈక్వల్ టు 20 plus x. దెన్ x వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 32 minus 20 ఎంత, సో 12 మీన్స్ ఎక్స్ట్రా మనకి ఎంతమంది కావాలి, ఎక్స్ట్రా 12 members are required to complete the rest of the work in a stipulated time. That time is nothing but how much 25 days. మీన్స్ ఎక్స్ట్రా మనకి ఎంతమంది కావాలి ఇక్కడ 12 members ఎక్స్ట్రా కావాలి మనకి. ఓకే, సో 12 members ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. ఓకే, now we'll go with the next question. So question number 13, read the question. What's the question he has given? So A is 4 times as efficient as B. Okay, here we need to underline one point, that is as efficient as. Okay, underline చేస్తున్నాను. So you have to be very careful in the exam. Okay, yeah, చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. A is 4 times as efficient as B. ఎఫిషియన్సీ పరంగా చూసుకుంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ బి అంటున్నాడు. రైట్, సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే చూడండి ఒకసారి. సో ఈఏ బై ఈబి ఈజ్ నథింగ్ బట్ 4ని 4/1 అని కూడా రాసుకోవచ్చు. రైట్, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇన్ ఏ సర్టెన్ టైం ఇఫ్ B do one part in the same time, A do how many parts? 4 parts. This is efficiency meaning. Okay, so here we got the efficiency meaning, right? So EA by EB is nothing but 4/1. Okay, so question ఏమంటున్నాడు చూడండి సరే. So that B can complete the work in 100 days. సరే, then ఏమంటున్నాడు ఇక్కడ, then find A alone can do it in how many days? Okay, A అనేవాడు అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాను అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్, yes, here first there are 2 persons, one is A and one is B. So వీళ్ళ efficiency ratio మనకు వచ్చింది ఇక్కడ. రైట్, సో here we got the efficiency ratio. What is the efficiency ratio? Here it is 4:1. Efficiency ratio is nothing but how much 4:1. Okay, but see here, when efficiency is nothing but 4:1, then what about time efficiency? See, it is nothing but inverse ratio, already derived. Efficiency is inversely proportional to days. రైట్, సో అప్పుడు ఇక్కడ కూడా రేషియో ఏమైపోవాలి మనకి, ఇన్వర్స్ అయిపోవాలి. ఇన్వర్స్ రేషియో అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 1:4 అయిపోతుంది. రైట్, సో ఇన్వర్స్ రేషియో ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ 1:4. బికాస్ ఆఫ్ సియర్ ఎఫిషియన్సీ ఎక్కువ, టైం తక్కువ అయిపోతుంది. ఎఫిషియన్సీ తక్కువ, టైం ఏమవ్వాలి ఎక్కువ అయిపోవాలి. ఓకే, సో ఇంకేమి ఇచ్చాడు, బీ కెన్ డు ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 100 days. అంటే ఈ 4 parts వాల్యూ ఇచ్చాడు, ఏమన్నాడు 100 days అని చెప్పాడు. He is telling that these 4 parts value is nothing but 100 days. Is asking to find the value of 1 part. Okay, so just you multiply this, you need to find the 1 part value. So 4 into 25, that equal to 100, means 1 part value equal to how much 25 days. This 1 part value is nothing but how much 25 days. This 1 part value equal to how much 25 days. Okay, so then your option C is right answer. Option C is right answer. Okay, now go with question number 14. ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏ ఈజ్ 3 times మోర్ ఎఫిషియంట్ దెన్ బి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏం చూసామంటే యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి అన్నాము, ఇక్కడ ఏమంటున్నాడు మోర్ ఎఫిషియంట్ దాన్ బి అంటున్నాడు. ఇదే పాయింట్ ఇంపార్టెంట్. రైట్, మీరు కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఎగ్జామ్లో రెడీగా ఉంటుంది కింద ఆప్షన్. ఓకే, మంచి చల్లగా ఉంటుంది ఎగ్జామ్లో కూడా. యాంగ్జైటీ మనకి ఆన్సర్ చేసినాక ఆన్సర్ కింద ఆప్షన్స్లో ఉంటే ఆ యాంగ్జైటీ వేరు ఎగ్జామ్లో. రైట్, ఆ థ్రిల్లే వేరు ఉంటుంది. బట్ ఆ థ్రిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఎగ్జామ్ అయిపోయాక మనకి ఆన్సర్, మన క్వశ్చన్ పేపర్స్ మనం చేసిందంతా వస్తున్నాయి ఇప్పుడు. రైట్, సో చూసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. రైట్, సో ఎగ్జామ్కి తెలుసు మీరు ఎక్కడ తప్పులు చేస్తాడు. రైట్, సో అలాంటి క్వశ్చన్ టెస్ట్ చేస్తుంటాడు ఎగ్జామినేషన్. సెట్ ప్యాటర్న్ అంటే పేపర్ సెట్ చేసేటప్పుడే అలాంటి క్వశ్చన్ రెడీ చేసుకుంటే మీరు తీసిపడాలి కదా, ఫిల్టర్ చేయాలి. రైట్, అంటే క్వశ్చన్ రెడీ చేసుకుంటాడు. రైట్, కొన్ని ట్రైన్స్లో చూద్దాం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైం ఎడిషన్ కూడా చూద్దాం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూద్దాం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్, సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఏమన్నాడంటే మోర్ ఎఫిషియంట్ దెన్ బి అన్నాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎఫిషియన్సీ పరంగా మాట్లాడితే సో దెర్ ఆర్ 2 persons, one is A and one is B. సో ఎఫిషియన్సీ పరంగా మాట్లాడుతున్నారు. రైట్, సో ఏ ఈజ్ 3 times మోర్ దెన్ బి అనుకుందాం. రైట్, సో బి అనేవాడి పార్ట్స్ 1 అనుకుంటే ఏ అనేవాడి పార్ట్స్ ఎన్ని అవ్వాలి, సో 3 times మోర్ దాన్ బి. 3 times మోర్ దాన్ బి, 3 times అంటే 3 + 1. మోర్ అనే టర్మ్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ బి అనే ఎఫిషియన్సీ యాడ్ చేయాలి. రైట్, అప్పుడు ఎంత వస్తుంది 4 వస్తుంది. మీన్స్ ఎఫిషియన్సీ రేషియో ఇస్ నథింగ్ బట్ 4:1. ఓకే, యా బీ కేర్ఫుల్. మోర్ ఎఫిషియంట్ అన్నాడు ఇక్కడ. నార్మల్గా మీరు 3 అని తీసుకుంటారు, 3 times మోర్ ఎఫిషియంట్ బి అంటే 3 అని తీసుకోవద్దు. రైట్, మోర్ అనే టర్మ్ ఉంది. సో మోర్ అనే టర్మ్ ఉంది కాబట్టి కంపల్సరీ యూ హావ్ టు యాడ్ బీస్ ఎఫిషియన్సీ టు ఏ.
right? So A is 3 times more efficient than B, so that B takes 240 days to complete the work, right? So ఇక్కడ ఏముంది, ఎఫిషియన్సీ 4:1 ఉంది. సో డేస్ ఏమవ్వాలి మనకి 1:4 అవ్వాలి. ఎందుకు? ఎఫిషియన్సీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్, రైట్? ఈ బి అనేవాడు 240 డేస్లో కంప్లీట్ చేస్తారంట, రైట్? సరే క్వశ్చన్లు ఏమడవచ్చు, ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడగవచ్చు, అదే కదా? Then find A alone can do it in how many days? So 4 parts value 240 days అంటే 1 part value ఎంత అవ్వాలి, 60 days అవ్వాలి. 460 ఎంత, 240. So into 60, so that will become how much? 60 days, right? So here answer is how much? 60 days. Okay, now option B is right. మీరు ఇక్కడ 3 అనుకొని తీసుకున్నారు అనుకోండి, ఉంటుంది ఇంకా. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ, 1:3 వస్తుంది, రైట్? 3 ఎన్నిసార్లు పోతుంది, 80 అయిపోతుంది, 80 ఇక్కడ వస్తుంది, 80 కూడా అవైలబుల్లో ఉంటుంది ఎగ్జామ్లో అయితే, రైట్? బీ కేర్ఫుల్, ఓకే? సో ఆ క్వశ్చన్ వచ్చింది, నేను జస్ట్ ఆప్షన్ చేంజ్ చేసి ఇచ్చాను ఇక్కడ, రైట్? యా, సో హియర్ దెన్ యువర్ ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ 60 days, రైట్? సో నెక్స్ట్ విల్ గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ చదవండి, ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ ఈజ్ థ్రైజ్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. అందుకే స్లాంగ్ కూడా చేంజ్ చేస్తుంది చదివేటప్పుడు, రైట్? ఎందుకంటే మీ మైండ్లోకి వెళ్ళాలి. స్లాంగ్ ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే మీ మైండ్లోకి వెళ్ళాలి, రైట్? ఏ ఈజ్ థ్రైజ్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి అంటే మనకి A to B ఎఫిషియన్సీ రేషియో తీసుకోండి ఒకసారి. ఎఫిషియన్సీ అంటే 3:1 అని మీనింగ్. ఇక్కడ 1 అనుకుంటే ఇక్కడ ఎంత అవ్వాలి, 3 అవ్వాలి ఏతో కంపేర్ చేసుకుంటే, ఓకే? సో దట్ B takes 40 days లాంగర్ దెన్ A. ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం. క్వశ్చన్ ఏమంటున్నట్టు చూడండి సరే, ఫైండ్ A and B క్యాన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ ఇండివిజువల్లీ, ఓకే? See here, క్వశ్చన్ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ A and B క్యాన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ ఇండివిజువల్లీ అని అంటున్నాడు, ఓకే? సో నార్మల్గా ఇక్కడ ఎఫిషియన్సీ 3:1 ఉంటే డేస్ ఎంత అవ్వాలి, డే రేషియో ఏమవ్వాలి మనకి, 1:3 అవ్వాలి, 1:3 అయిపోతుంది, ఓకే? యా, see here, అంటే B అనేవాడు 3 parts ఆఫ్ టైం తీసుకుంటే A అనేవాడు ఎన్ని పార్ట్స్ ఆఫ్ టైం తీసుకుంటున్నాడు, ఇక్కడ 1 part ఆఫ్ టైం తీసుకుంటున్నాడు, రైట్? సో ఇక్కడ B అనేవాడు 3 parts ఆఫ్ టైం తీసుకుంటే A అనేవాడు ఎంత తీసుకుంటాడు అంటే 1 part ఆఫ్ టైం తీసుకుంటున్నాడు. అంటే వీళ్ళిద్దరిని టైం పరంగా కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి, B అనేవాడు 2 parts ఆఫ్ టైం ఎక్కువ తీసుకుంటున్నాడు. See, B is taking 2 parts ఆఫ్ టైం more than A. B is taking 2 parts ఆఫ్ టైం more than A, right? See here, B takes 40 days longer than A. Means directly you can equate these 2 parts value equal to enta 40 days, right? So these 2 parts value is nothing but 40 days. Now what is the question they're asking? Find A and B can do it in how many days individually, okay? సో ఇక్కడ చూడండి ఒకసారి, సో మనకి 2 parts వాల్యూ 40 days వచ్చింది. సో ఇక్కడ ఏకి బీకి మనకి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాడు క్వశ్చన్, రైట్? సో ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 part ఉంది, రైట్? సో ఏ ఈస్ నథింగ్ బట్ 1 part అండ్ బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 parts ఉన్నాయి, ఓకే? సో ఫస్ట్ యూనిట్ టు ఫైండ్ 1 part వాల్యూ, 2 into ఎంత అండి 20. సో 1 into 20 ఎంత 20 days అండ్ 3 into 20 ఎంత అండి 60 days. సో 20 and 60 యువర్ ఆన్సర్, దెన్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్.